హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజైతే నేను మీ ముందుకు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను. ఎవరైనా హోమ్ టూర్ చూసుంటారు, రూమ్ టూర్ చూసుంటారు, కిచెన్ టూర్ చూసుంటారు, డ్రెస్సింగ్ టేబుల్ టూర్ కూడా చూసుంటారు. బట్ ఇదేం టూర్ అనేది మీరే చెప్పాలి. సో ఇది అయితే బొంతలు అయితే నేను సర్దుతున్నానండి. బొంతలు అయితే మాకు పల్లెటూరులో అయితే తెలుసు, అలవాటు అయితే ఉంటుంది మాకు బొంతలు వేసుకోవడం. కింద నేల మీద చాప వేసుకొని కూర్చుంటాం కదండి, అట్లానే బొంత కూడా వేసుకొని కూర్చోవచ్చు, పడుకోవచ్చు అనమాట. సో అవైతే మా అమ్మమ్మ గారు చాలా కుట్టించారండి. ఎప్పటి నుంచో పైన దాస్తున్నాము. సో అవి వర్షానికి తడిచి ఎండకి ఎండిపోయి పాడైపోతాయేమో అన్నట్టుగా ఇంక ఈ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తున్నామండి. ఫ్రిడ్జ్ అయితే పోయిందండి. సో కంప్రెసర్ ఏదో పోయిందని చెప్పేసి, కంప్లైంట్ వచ్చిందని చెప్పేసి ఇంకా దాన్ని పక్కన పెట్టేసాము. రిపేర్ చేయించుకోవడానికి ఆల్మోస్ట్ 8,000 to 9,000 అయ్యిద్దని చెప్పారండి. సో ఫ్రిడ్జ్ రిపేర్ అతను ఇంకెందుకులే 8,000 to 9,000 అయినా కూడా మనకి అది ఎన్నాళ్ళు వర్క్ అవుతుంది అనేది గ్యారంటీ ఉండదని చెప్పారు. సో ఇంకెందుకులే అట్లా గ్యారంటీ లేనప్పుడు మళ్ళీ 8,000 9,000 వేస్ట్ అయిపోయిద్దేమో అన్నట్టుగా ఈఎంఐలో షాప్కి వేరే ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాము. సో ఈ ఫ్రిడ్జ్ అనేది ఇంకా బట్టలు స్టోర్ చేసుకోవడానికి వాటికి యూజ్ చేసేస్తున్నామండి. సో ఇదైతే నిన్న ఈవినింగ్ అనమాట 3కి స్టార్ట్ చేశాను ఈ వర్క్ చేయడం అనేది. సో మొత్తం బట్టలన్నీ సర్దేశానండి. చాలా చెత్తగా ఉంది మొత్తం ఫ్రిడ్జ్ అంతా అని చెప్పేసి మొత్తం బొంతలన్నీ అడుగుని పెట్టేసి పైన బట్టలు పెట్టాను. ఎందుకంటే అది చుట్టాలు వచ్చినప్పుడు మాత్రం అవసరం అయ్యిద్ది కదండి. సో సైడ్న డ్రింక్స్, పెరుగు ప్యాకెట్లు పెట్టుకునే ప్లేస్లో నేనైతే నా స్టిచ్చింగ్కి సంబంధించిన అవి అయితే పెట్టుకుంటున్నాను. ఇస్త్రీ పెట్టండి, అది ఐరన్ బాక్స్. అదైతే నేను బ్లౌజెస్ స్టిచ్ చేస్తాను కదా. సో బ్లౌజెస్ స్టిచ్ చేసే ముందు లైనింగ్స్కి నేను ఐరన్ చేస్తాను, ఫినిషింగ్ బాగా రావడం కోసం అనేసి. అట్లా మార్కర్స్ అవన్నీ నేను ఇంకా ఫ్రిడ్జ్కి మిషన్కి సంబంధించినవన్నీ ఉంటాయండి నా దగ్గర. సో అవన్నీ పెట్టుకొనేసి ఇంకా అవన్నీ పక్కకు సర్దుకుంటున్నాను. ఎందుకంటే ఇవి డైలీ తీసేవే కదా అని చెప్పేసి అన్నట్టుగా ఇంకా అవన్నీ అట్లానే సర్దుకుంటున్నానండి. ఐరన్ బాక్స్ డైలీ తీస్తాను, సో దట్ దాని మీద ఏమీ ఉండక్కర్లేకుండా అంత క్లియర్గా సర్దుకుంటున్నానండి. ఇదైతే ఐబ్రోస్ చేసుకునేది. ఇదైతే నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నానండి. 1-2 సార్లు యూజ్ చేశాను, రిజల్ట్ అయితే బాగానే ఉంది. బట్ ఇంకా నేను ఇంకా యూజ్ చేయాల, వెతికాను, ఇంట్లో దొరకలేదండి. ఇది ఇంట్లో ఉండాల్సింది, ఇక్కడికి వరకు ఎలా వచ్చింది అనుకున్నాను. మా అమ్మ నన్ను తిట్టడానికి, నేను చేయడానికి కరెక్ట్గా సరిపోతాయండి నా పనులు. సో ఇదైతే ఇప్పుడు సర్దుతుంటే కనిపించింది. ఇంకా దాన్ని జాగ్రత్తగా అక్కడే పెట్టేశాను, మళ్ళీ ఇంట్లో ఎక్కడన్నా పెట్టేస్తానేమో అని. నెక్స్ట్ ఇది మా అమ్మాయి ప్రోడక్ట్ అప్పుడు ఆర్డర్ చేసుకున్నప్పుడు వచ్చిన బాక్స్ అండి. దాంతో నేను ఇంకా ఏదో ఒకటి చేద్దాంలే అన్నట్టుగా అనుకున్నాను క్రియేటివ్గా. ఇంకా చాన్నాళ్ళు అయిపోయింది, ఇంకా ఇంట్రెస్ట్ కూడా పోయింది దాని మీద. సో అట్లా అట్టపెట్టి అయితే ఉంచేసి దానిలో ఉన్న వేపర్ అయితే తీసి పాడేశాను. ఇంకా హుక్స్లు పెట్టుకునేది, నెక్స్ట్ బటన్స్ పెట్టుకునే బాక్స్లు అవి ఉంటాయి కదండి, అవన్నీ ఇంకా అట్టపెట్టిలో స్టోర్ చేసుకున్న అట్టపెట్టి దేనికోదానికి యూజ్ అయ్యిద్ది కదండి. ఉంటే మాత్రం దాని బరువు మనం ఏం మోయక్కర్లేదు కదా అన్నట్టుగా దాన్ని పక్కన పెట్టేసాను. ఇదైతే నేను స్టిచ్ చేయాల్సిన డ్రెస్ అని అవి. నెక్స్ట్ ఇవైతే క్రిస్మస్కి స్టార్స్ పెట్టుకుంటాం కదండి, మా షాప్ బయట నేనైతే స్టార్స్ పెడతాము. సో ఆ స్టార్స్ దగ్గర అవన్నీ అన్నమాట. సో ఇవన్నీ అయితే నేను కుట్టాల్సిన బ్లౌజులు అండి. చాన్నాళ్ళు అయింది, కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నేను ఒక 3 months రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందండి. అయినప్పటికీ కూడా మీకు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడే కుట్టాను అని చెప్పేసి కస్టమర్స్ కొంతమంది నా దగ్గర బ్లౌజులని, ఒక టాప్ అని అట్లా వదిలేశారు. సో అవన్నీ దాచిపెట్టాను. అట్లా స్టిచ్చింగ్ కావాల్సిన కొన్ని థ్రెడ్ అనేది, పైపింగ్ వేసుకునే థ్రెడ్ అవన్నీ దాచిపెట్టానండి. అన్నీ ఉంటాయండి నా దగ్గర, కాకపోతే ఏంటంటే కొంచెం నాకు కుట్టడానికి వీలవ్వక నేను అట్లా ఉంచేసాను. సో ఫాల్స్ అని ఇవన్నీ, శారీ ఒకటి ఉంది, ఒకరికి బ్లౌజ్ కుట్టాలి, శారీకి ఫాల్ అనేది వేయాలి, అంచులు కుట్టాలి, ఇంకా బ్లౌజులు చాలానే ఉన్నాయండి. అవన్నీ జీవిమాల కవర్ అయితే ఉంది కదండి, అందులో అయితే పెట్టేశాను చాలా వరకు. ఇవైతే నార్మల్ బ్లౌజెస్ స్టిచ్ చేయాల్సినవి, జీవిమాల కవర్లో ఉన్నవి మాత్రం కొంచెం లైనింగ్ బ్లౌజులు అనమాట. సో అవి పంచులు అవి ఏంటంటే అవి గుడివండి, మా ఇంటి దగ్గర వినాయకుడి గుడి ఉంటుంది. సో ఆ గుడివి. సో దాచిపెట్టాను అనమాట. అట్లాగా ఒకళ్ళు ఉంచమని చెప్తే ఉంచాను. చూసారు కదా మొత్తానికి మా ఫ్రిడ్జ్ టూర్ అయితే. సో నేను ఈవినింగ్ అయితే ఈ వర్క్ అంతా కంప్లీట్ చేశాను. ఆల్మోస్ట్ నేను 3కి స్టార్ట్ చేస్తే సర్దడం అనేది 2 hours పట్టిందండి. 5 అయ్యేటప్పటికి నేను మొత్తం క్లీన్ చేసుకున్నాను. 20 rupees నోట్స్ చూసారా ఎన్ని ఉన్నాయో, అవి పిల్లలు ఆడుకునేవి నోట్స్ అండి. ఇవి 5 rupees అట్లా అమ్ముతారు కదండి షాప్స్లో, అట్లా కొనుక్కున్నవి. నేను కూడా ఒకటి 20 rupees నోట్స్ది
అట్లా ఉంచుకున్నాను. ఇంక ఎన్నాళ్ళని దాచిపెట్టుకోగలమండి, ఇంకా పాడేసాను. దాని రబ్బర్ బ్యాండ్ అనేది ఊడిపోయిందనమాట. ఇంకా నాకు ఇంట్రెస్ట్ పోయింది. సో అవన్నీ అజ్జి పెడితే బాగానే ఉంటుంది, కానీ నేను సరేలే ఎప్పటికైనా పడేయాల్సిందే కదా అన్నట్టుగా ఇల్లంతా చికాగ్గా ఉండకూడదని చెప్పేసి నేను ఇంక మొత్తం షాప్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. సో మొత్తం అంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల మీకు అట్లా తెలుస్తుంది. నెక్స్ట్ బయట కూడా నేను అలానే క్లీన్ చేసేసుకున్నాను. బయట షాప్లో అయితే చాలా డస్ట్ ఉంటుందండి, అస్తమాట్లు తుడుచుకోవాలి. ఇప్పుడైతే సరస్వతి దేవి పువ్వులు అనేవి అంటారు, అవి ఉంటున్నాయి. మా ఇంటి ముందే చెట్టు ఉంటుందండి, ఆ పువ్వులు పూసే టైం అనమాట. సో మొత్తం ఆకు రాలిపోవడం, పువ్వులు విరబూసినప్పుడు అవి ఎండిపోయి రాలిపోవడం, సో అట్లా అవుతూ ఉంటుంది. ఎంత తుడిచినా కూడా అట్లానే ఉంటాయి. సో అవన్నీ క్లీన్ అయితే చేసుకుంటున్నానండి. ఆ పువ్వులు పడ్డవి కదా, అవన్నీ అస్తమాట్లు క్లీన్ చేయాలండి, లేకపోతే చాలా చిరాగ్గా ఉంటుంది. చాలా డస్ట్ అనమాట. రోడ్ పక్కన కాబట్టి లారీలు బస్సులు వెళ్తూ ఉంటాయి కదండి, దాని డస్ట్ బాగా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మా ఇంటి ముందు పిల్లలు అయితే ఆడుకుంటున్నారండి. సో వాళ్ళతో పాటు నేను కూడా, నాతో పాటు తిరుగుతున్నారు వాళ్ళు కూడా, నేను తుడుస్తూ ఉంటే. సో వాళ్ళతో మాట్లాడుతూ నేను ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. అండ్ మా మల్లె చెట్టు చూసారా, ఒక 10-15 మొగ్గల కంటే ఎక్కువ పూయిదండి మా మల్లె చెట్టు. సో మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నానండి నీట్గా. నెక్స్ట్ మా సంద్ అనమాట, ఏదైతే మా ఇంటి లోపలికి వెళ్ళే సంద్ అనమాట, అది కూడా ర్యాంప్ కట్ట క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ మొత్తం సంద్ మొత్తం తుడిచేసుకున్నాను. సో మీకు కూడా అంతేనా ఈవినింగ్ రొటీన్ పనులు ఇంతకు మించి ఏమైనా ఉంటాయా? పిల్లలు ఉన్న వాళ్ళకి అఫ్కోర్స్ చాలా పనులు ఉంటాయండి. సో మొత్తం చాలా అంటే చాలా డస్ట్ ఉంటుంది మా ఇంటి దగ్గర అయితే. ఇంటి చుట్టూ చెట్లు కూడా ఉంటాయండి, దాని సో అట్లా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. కింద నేలంతా పోయిందండి మాది. సైడు కొంచెం మా ఇంటి ముందు ఒకటి ఖాళీ స్థలం ఉంటుంది, అది కొంచెం పోడ్చకుండా కొంచెం లోతుగా ఉంటుంది. మా ఇల్లు హైట్గా ఉంటుంది, దానివల్ల మొత్తం మేము ఏం సిమెంట్ పని చేయించుకున్న అదైతే లాగేస్తూ ఉంటుందండి వెనక్కి. సో దానివల్ల వాళ్ళ బీటలు అనేవి వచ్చేస్తున్నాయి. అప్పుడే మేము 2-3 టైమ్స్ ఇట్లా నేల అనేది చేపించాము, అయినా అవ్వట్లేదు. సరేలే గోడ కట్టేసుకుందాం అన్నట్టుగా, కొంచెం మనీ కూడా ఉండాలి కదండి. సో మనీ కట్ట అన్నీ రెడీ చేసుకొని గోడ అయితే కట్టుకుంటాము. దానికైతే కొంచెం టైం అయితే పడుతుందండి. సో మొత్తం ఫ్లోర్ మొత్తం పోయిందండి, ఫ్లోర్ మొత్తం చేపించుకోవాలి. సో చాలా అయ్యిద్ది అన్నారు, అందుకని చెప్పేసి ఇంకా ఆగిపోయాము. సో వేలల్లో అయితే చేయించుకునే వాళ్ళం, కానీ లక్షల్లో అయ్యిద్ది అన్నారు. సో లక్షల్లో అంటే ప్రజెంట్ అయితే పెట్టుకునే సిచ్యువేషన్ కాదండి మాది. సో షాపు అమ్ముకుంటూ నేను అట్లా క్లీన్ చేసుకుంటూ అయితే చేశాను. నెక్స్ట్ పని అంతా అయిన తర్వాత చేతులు కాళ్ళు మొహం కడిగేసుకొని ఆకలిస్తుందని మ్యాంగో అయితే కట్ చేసుకొని తిన్నానండి. సో ఇప్పుడు మ్యాంగోస్ చేసాను కాబట్టి ఈగలు అనేవి ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయండి. మ్యాంగో ఎక్కడ కనిపిస్తే అక్కడ అట్లకి ఎలా తెలుస్తుందో కానీ ఈగలు అయితే చాలా వస్తున్నాయి. నెక్స్ట్ మ్యాంగో తినేసిన తర్వాత చెప్పాను కదండి ఇందాక పిల్లలు అయితే మా ఇంటి ముందు ఆడుకుంటున్నారని. సో బాంబులు అయితే పేలుస్తున్నారండి వాళ్ళు, అగ్గిపెట్టి బాంబులు. చూసారు కదండి ఈవినింగ్ 7 అయ్యేలోపు ఇంకా పాలు అయితే వచ్చేసాయండి, మా షాప్ కదండి. సో పాలు పెరుగు వ్యాన్ అయితే వచ్చేసింది. ఇంకా పాలు పెరుగు అయితే వేయించేసుకున్నాము. ఎవ్రీడే వస్తారండి, ఎవ్రీడే మేమైతే పాలు పెరుగు ఇవన్నీ వేయించుకుంటాము. ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే ఉంటాయి. ఎవ్రీడే ఈవినింగ్ టైం వస్తారు 7 to 9 లోపు. సో ఆ టైంలో మనము అయితే తీసుకుంటాం అన్నమాట. సో అవన్నీ సర్దేసుకుంటున్నాను, వెంటనే సర్దేసుకుంటానండి, ఎందుకంటే వాళ్ళు వ్యాన్లో తీసుకొచ్చేటప్పుడే కూలింగ్తో తీసుకొస్తారు. సో వెంటనే ఇంకా కూలింగ్ కూడా పోకుండా నేనైతే వెంటనే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను. సో ఆ ఫ్రిడ్జ్ పోయిందని చెప్పాను కదండి, అది పోయిన తర్వాత తీసుకున్నాము. ఇదైతే టాటా ప్రోడక్ట్ అనమాట, వాల్టాస్ అండి బ్రాండ్. అయితే ఈఎంఐలో కడుతున్నామండి దీని అమౌంట్ అయితే. సో ఆఫర్లో అయితే తీసుకున్నాము ఈ ఫ్రిడ్జ్. సో పాలు పెరుగు అన్నీ సర్దేసుకున్న తర్వాత డ్రింక్స్ కూడా ఏం లేవు, అన్నీ పెట్టేసుకుని ఇంకేవన్నీ ఎక్కడ తీసినవి అక్కడ పెట్టేసుకుంటున్నామండి.
ఇంక ఇంతలో డిన్నర్కి టైం అయ్యిద్ది కదండి ఆటోమేటిక్గా. సో డిన్నర్కి కర్రీ ఏం చేసుకోలేదు, ఇంకా ఎవరికి వాళ్ళం ఇంకా ఆమ్లెట్ అయితే వేసుకున్నాము. నాటుకోడి గుడ్లు అయితే ఉన్నాయండి ఇంట్లో, కోడి అయితే పగలగొట్టేస్తుంది గుడ్లని. సో ఇంకెందుకని చెప్పేసి అవైతే అట్లయితే వేసేసుకున్నామండి నైట్. నేనైతే వేసుకోలేదు, అమ్మ నాన్న తమ్ముడు అయితే ఆమ్లెట్స్ వేసుకున్నారు. నేను మాత్రం కొంచెం హెల్త్ బాగోక నేనైతే పెరుగన్నం తిన్నానండి, మామిడికాయ నంచుకొని. మీలో ఎంతమంది మామిడికాయతో పెరుగన్నం తింటారు? ఎప్పుడన్నా ఒకసారి తినలేని వాళ్ళు అయితే ట్రై చేయండి, ఒక చిన్న పీస్ తోటైనా ట్రై చేయండి, మీకు దాని టేస్ట్ అనేది తెలుస్తుంది. సో నేనైతే పెరుగన్నం అయితే తిన్నాను. మామిడికాయ కాంబినేషన్ పెరుగన్నం చాలా బాగుంటుందండి, ఒకసారి టేస్ట్ చేస్తే అస్సలు విడిచిపెట్టరు, అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే ఎలాగో మామిడికాయలు సీజనే కదండి, మ్యాంగోస్ అనేవి దొరుకుతాయి. సో ఇట్లా అయిన తర్వాత ఇంక డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా ఈవినింగ్ రొటీన్ అయితే ఇట్లా గడిచిందండి. సో మీకు ఎలా ఉంది? సో మీరైతే కామెంట్ చేయండి. నిన్న నైట్ వ్లాగ్ అనమాట ఇది, నిన్న ఈవినింగ్ వ్లాగు. నిన్న ఈవినింగ్ నుంచి నైట్ వరకు నేను చేసిన వర్క్ అనమాట ఇదంతా. సో అట్లా డిన్నర్ చేసేసి అయితే పడుకున్నాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.